కాదు బ్రో, మీరు మ్యాచ్ అయిపోయాక మళ్ళీ అది లేదు ఇది లేదు అని చెప్తే నేనేం చెప్పలేను బ్రో. లేదు మీరు డబ్బులు ఇస్తేనే ఇప్పుడు చేస్తాను బ్రో. అట్లా అన్నప్పుడు పంపించేసేయండి బ్రో, నేను చేస్తాను మీకు. మీరు నాకు 600 పంపించండి, మీకు ఆల్రెడీ నేను వాట్సాప్ పెట్టాను మీకు నంబర్. హలో మధు బ్రో, చేయి బ్రో, చేస్తున్నా. అరే బ్రో ఊకే జిమ్ చేయదు బ్రో, మూకడివి దొరికినావు నాకు. నేను దాంతో ఆడడానికి లేదు. అది బాల్ వేసినప్పుడు గెలుకుదాన్ని, ప్రతిసారి గెలుకొద్దు, ఖరాబ్ అవుతుంది, బ్యాటరీ ఖరాబ్ అవుతుంది. నువ్వు ఆడుకుని కాదు అది కెమెరా. బాల్ వేసినప్పుడు గెలుకు, ప్రతిసారి గెలుకొద్దు. ఊకే వాడు మూతికి గీతికి గెలుపుతున్నావు ఎందుకు? ఇచ్చోండవా? అయిపోయింది, ఇట్లా చూస్తే అయిపోతుంది. సింపుల్. దాన్ని పట్టుకొని దాన్ని ఏదో పీకేస్తున్నావు, దాన్ని అయిపోయింది. దీన్ని ఇలా పెట్టు, వదిలేసే. లేకపోతే నువ్వు పని చేయి, ఇలా పెట్టి తిప్పకు, నువ్వు వదిలేసే. జస్ట్ ఇలా కూర్చొని చూడు ఖాళీ. నీకు జస్ట్ తిప్పమంటే నువ్వు ఏదో చేస్తున్నావు నీదో ఒకటి. జస్ట్ కూర్చొని 20 minutes అవ్వగానే నాకు బ్యాటరీ చేంజ్, ఇది వీడియో ఆన్ చేయాలి, ఆటో ఆన్ చేయాలి. హలో హలో మధు, ఏ నెంబర్ పంపించారు బ్రో? బ్రో మీరు ఒక్క నిమిషం, మీరు ఇలా చేస్తే ఎట్లా బ్రో? మీకు నంబర్ సెండ్ చేశాను నేను, మీరు ఏదే నంబర్ పంపించేస్తే ఎలా బ్రో? ఓ షిట్, అరే ఇది నాది వేరే అకౌంట్ ఉంది బ్రో, మీరు అడిగి చేయాలి కదా బ్రో. అరే ఒక్క సెకండ్ మీరు ఇలా చేస్తే ఎలా బ్రో? అదే కదా బ్రో, మీరు మ్యాచ్ అప్పటి నుంచి నేను ఖాళీ కూర్చొని ఉన్నాను, మీరు ఒక్క సెకండ్ కూడా రాలేదు నాకు. ఇప్పుడు మీరు మ్యాచ్ స్టార్ట్ అయ్యాక మీరు ఎంపైరింగ్ అంటున్నారు, ఏదనంటే మీరు స్కోరింగ్ అంటున్నారు, మీరు మాట్లాడటం లేదు. అమౌంట్ మీరు ఇష్టం వచ్చినట్టు పంపించేశారు. నేను అది రిటర్న్ చేస్తాను, నాకు ఒక 600 ఈ నెంబర్ పంపించండి బ్రో. నేను పంపించిన నెంబర్కి ఫస్ట్ నేను మీకు ఆల్రెడీ నెంబర్ కూడా పంపించాను బ్రో. మీరు ఇగోండి, మీకు పంపిస్తాను మళ్ళీ బ్రో. ఇదే నెంబరా మీరు పంపించింది? హలో బ్రో, నువ్వు చేయి బ్రో, జస్ట్ అక్కడ చిల్లు పెట్టాను. హలో మధు, ఎవరికి పంపించావు బ్రో నంబరు? ఏ నెంబర్ పంపించావు బ్రో? రాలేదు బ్రో నాకు. ఏ నెంబర్ పంపించావు? అన్న ఏ నెంబర్ పంపించావు అన్న? నువ్వు పేమెంట్ చేసే ముందు ఒక్కసారి కన్సల్ట్ చేయవా అన్న? ఏ నెంబర్ పంపిస్తున్నావు కూడా? అదే అన్న, చేయండి అంటే మెసేజ్ కూడా చేశాను కదా మీకు. నంబర్ ఒకసారి చూసుకోవాలి కదా మీరు. ఇప్పుడు మీరు ఏదో నంబర్ పంపించేశారు, ఆ నంబర్ నాది లేదు, యాక్టివ్ లేదన్నా. నేను ఇంత దూరం వచ్చాను, నాకు అమౌంట్ రాదు.
బ్రో మీరు మీ దగ్గర నుంచి సరే బ్రో, సారీ బ్రో, ఈసారికి అయితే చేయండి, నేను మళ్ళీ నెక్స్ట్ టైం కంపన్సేట్ చేస్తాను బ్రో. అవునండి. ఓకే ఫైన్ బ్రో. మధు, హలో మధు. మధు మధు అవుతుంది బ్రో.
ఫ్యాన్ ఇటు తిప్పు. పెట్టుకోండి జస్ట్ అలాగే పెట్టి ఏం తిప్పకు. తిప్పే కెమెరా కాలేదు, నువ్వు ఫాస్ట్గా తిప్పితే పట్టదు, అది బ్లర్ అయిపోతుంది. నువ్వు అడిగేవు కదా బ్లర్ అవుతుందని, నువ్వు అట్లా ఫాస్ట్గా తిప్పడానికి ఆ కెమెరా కాదు. నువ్వు ఇంత ఫాస్ట్గా తిప్పుతున్నావు అని నేను చూడలేదు, దాన్ని ఇష్టం వచ్చినట్టు తిప్పేస్తున్నావు. అది ఎందుకు బ్లర్ అవుతుందంటే నువ్వు అంత ఫాస్ట్గా తిప్పుతుంటే అది క్యాచ్ చేయట్లేదు లెన్స్. అది నువ్వు అర్థం చేసుకోవాలి. హలో రాకేష్, ఏదైనా బ్రో హైలైట్ అవ్వలే డ్యూటీ ఇంకా? అవునా, ఎప్పుడైపోతుంది? 11కి అవుతుందా? సరే వస్తావా మరి ఇటు? అవునా, ఎప్పుడైపోతుందో అది? అవునా, మాకు 1 గంట అవుతుంది బ్రో. ఇక్కడ ఉంటారా మీరు? వస్తావా నువ్వు? సరే కాల్ చేయ మరి. కొడతా, నువ్వు పేపర్ తీసుకురావు. నువ్వు వచ్చి బయలుదేరేటప్పుడు కాల్ చేయ నాకు. అవునా, సరే ఒక 10 నిమిషాల్లో నీకు. ఇప్పుడు ఎట్లాగో 10:30 అయిపోయింది బ్రో. ఇవాళ ఏం సాటర్డే కదా, ఇవాళ సాటర్డే కదా, 11 వరకు ఉంటుంది బ్రో. అవునా, వైన్ షాప్ అది కాదు, వైన్ షాప్ 11 వరకు ఉంటుంది బ్రో. ఇక బారు 1 వరకు ఉంటుంది. పేపరా? పేపర్ ఆడ పాన్ షాప్ దొరుకుతుంది మీ ఇంటి ముందు, మీ థియేటర్ ముందు దొరుకుతుంది. లాస్ట్ టైం మ్యాచ్ ఇప్పుడే స్టార్ట్ అయింది మాది. లేదు బ్రో, ఇప్పుడు స్టార్ట్ అయింది. లైట్స్ ప్రాబ్లం ఉండే. లేదు ఇంకోటి లేదు, ఇది ఒకటే ఉంది కానీ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది 12-1 గంట అవుతుంది మాకు. 12:30 అవుతుంది ఇక్కడే. బాల్ పడ్డది బ్రో. 2 ఓవర్లు కూడా అయిపోయినాయి. సరే బ్రో, నువ్వు కాల్ చేయి బయలుదేరే ముందు. వచ్చేసా, డైరెక్ట్ లొకేషన్ పంపిస్తాం కదా నీకు. ఓకే సార్ బ్రో. వీళ్ళు చెంటిగాళ్ళు వస్తా అంటారు, ఏమన్నా పట్టుకొస్తావా? ఇలా చెంటిగాడు వచ్చిందంట. అల్లేరా? అవునా, అయితే వాళ్ళు బైక్ లేదంట వాళ్ళ దగ్గర. వాళ్ళు 3-4 ఉన్నారు. వాళ్ళు ఒక్కటే బైక్ ఉంది వాళ్ళ దగ్గర. ఒకవేళ వాళ్ళు రాధికా దగ్గరికి వస్తా అంటే పిక్ చేసుకోవాలని. రైట్ బ్రో. మరి అర్థమైందా బ్రో? జూమ్తో ఎక్కువ ఏం చేయకు. నీకు కావాలంటే దీన్ని పట్టుకొని తిప్పు, ఇట్లా తిప్పు. దీన్ని పట్టుకుంటేనే అయిపోతుంది. ఎక్కువ తిప్పితే ఏమవుతుందంటే ఇది జూమ్ బ్లర్ అయిపోతుంది. అర్థమైందా నీకు? కాబట్టి అలా పిచ్ మధ్యలో రావాలి. ఇక్కడ ఎంపైర్ దాకా ఇక్కడ కీపర్ కనపడాలి, అక్కడ బౌలర్ కనపడాలి. మనకి స్క్రీన్లో పెట్టుకుంటే ఎలా కనపడాలో అట్లా కనపడాలి. మధ్యలో ఆఫ్ చేసేసావా కెమెరాను? కెమెరా ఆఫ్ చేసేసావా? ఎందుకు? నేను వెళ్దామంటే తీసేసావా? చెప్పి తీయాలి బ్రో నాకు. నువ్వు ప్రతిదీ నువ్వు డిసైడ్ అవ్వద్దు. అర్థమైందా? కొంచెం నేను ఏదో ఫ్రెండ్లీ ఉన్నాను అనుకొని నువ్వు
ప్రతిదీ లైట్ తీసుకోవద్దు. నేను ఏదంటే నిన్ను ప్రెజర్ అయ్యొద్దని చెప్పి కామ్గా ఉన్నాను. ఇది ప్రొఫెషనల్ వర్క్. ఇది ఒక బాల్ కూడా మనం డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఒక బాల్ కూడా లేకుండా చేయాలి. నువ్వు కెమెరా ఆపరేట్ చేస్తున్నావు, నేర్చుకో ఎలా ఆపరేట్ చేయాలి. నన్ను అది ఇష్టం వచ్చినట్టు అన్నీ తిప్పితే అది జూమ్ పనిచేయదు. చిన్న కెమెరా ఇది. ఇట్లా కనపడకపోతే కొంచెం వెనకాల చేసుకోండి, తప్పేం లేదు. బాల్ కనపడాలి. తిప్పు ఇప్పుడు చాలు, అంతే. తీసుకొచ్చేసేయాలి బాల్. వాడు బాల్ చేతులంగానే బాల్తో సహా కెమెరా రావాలి. అగో అర్థమైందా? ఇంతే నువ్వు చేయాల్సింది. జూమ్లో ఏం లేదు పెద్దగా. జూమ్ ఎప్పుడు చేస్తామంటే బాల్ దూరం ఎక్కడ వెళ్ళింది, పైకి వెళ్ళింది, కిందికి వెళ్ళిందంటే అప్పుడు చేయాలి. కీపర్ పట్టేటప్పుడు కీపర్ది తీయాలి మొత్తం. అర్థమైందా? నువ్వు ఖాళీ చేతిలే వచ్చేవాడు. మనిషి మొత్తం రావాలి కెమెరాలో. నువ్వు జూమ్ని పట్టుకొని తిప్పుతున్నావు అప్పటి నుంచి. జూమ్లో ఏం లేదు. ఈ ఫోన్లో ఇది ఓపెన్ నేను నీ ఫోన్లో ఒక లింక్ పెట్టాను. నీ ఫోన్లోనే ఏదో ప్రాబ్లం ఉంది. అది లింక్ వస్తే లింక్ రావట్లేదు. నీ సెట్టింగ్స్ చేంజ్ చేయాలి. ఏం ఎవరిది ఫోన్ మీదేనా? ఓఎస్ అప్డేటెడ్ ఉందా? అది సాఫ్ట్వేర్ వర్షన్ అప్డేటెడ్ ఉందా? అంతా నీ ఫోన్లోనే ప్రాబ్లం ఉంది. లింక్ పంపించినా ఓపెన్ అవుతలేదు, లొకేషన్ పంపించినా ఓపెన్ అవుతలేదు. నువ్వు సెట్టింగ్స్ వాట్సాప్ ఎట్లా? నీ వాట్సాప్ సింబలే వేరేలా ఉంది. ఇక్కడ కనబడుతుంది. సెట్టింగ్స్ చేంజ్ చేయాలి. వైఫై కనెక్టెడ్ అయ్యాను. నేను డేటా యూస్ చేస్తున్నావు. ఏంటి తెలుసా? ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి నుంచి. ఈ రోజు నుంచి 1 సంవత్సరం ఆగితే మీ డయాబెటీస్ ఏమన్నా తగ్గుతుంది? పోనీ 2 సంవత్సరాలు
wanna be that.